వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. మంత్రి పదవి కావాలి అని అంటే సాధ్యమైనంత వరకు నోరు పారేసుకోవాలి, కొంచెం గట్టిగానే నోరు పారేసుకోవాలి అనేటువంటి ఒక ట్రెండ్ నడుస్తుంది కూటమి ఎమ్మెల్యేల్లో అనేటువంటిది జరుగుతున్నటువంటి చర్చ, ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యేల్లో. ఎందుకంటే చాలామంది సీనియర్లకి క్యాబినెట్లో స్థానం దక్కలేదు, వాళ్ళంతా కూడా అయోమయమైనటువంటి స్థితిలో ఉన్నారు. అలాంటి వారిలో కొద్ది మంది పేర్లు చెప్పుకోవాలంటే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు చాలా సీనియర్, ఆయన చంద్రబాబు నాయుడు గారి కన్నా పార్టీలో సీనియర్ ఆయన. ఇక తర్వాత అలాంటి వ్యక్తి నెల్లూరు ఎమ్మెల్యే అనేటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. పాపం వీళ్ళిద్దరూ వీలైనంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద అవకాశం దొరికినప్పుడల్లా నోరు పారేసుకుంటూనే ఉన్నారు. ఆ మధ్యన బుచ్చయ్య చౌదరి గారు అయితే నీ తల నరిగితే తప్పేంటి అని జగన్మోహన్ రెడ్డి గారిని చాలా కొంచెం లైన్ దాటే మాట్లాడారు. ఇప్పుడు తాజాగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కూడా నీలాగా మేము గోల్డ్ గిల్లుకుంటూ కూర్చోలేదు అంటూ ఒక ఘాటైనటువంటి వ్యాఖ్య చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. సందర్భం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగా చెలో మెడికల్ కాలేజ్ అని పిలుపునిచ్చారు కదా అని ఒక విలేకరి అడిగితే, ఆయనలాగా మేమేమి అమరావతి, పోలవరం అవన్నీ కూడా పక్కన పెట్టేసి గోల్డ్ గిల్లుకుంటూ కూర్చోలేదు అంటూ, నీ మాదిరిగా అవసరమైన అమరావతి, అవసరమైన లక్షలాది మందికి అవసరమైన పోలవరం ఆపేసి గోల్డ్ గిల్లుకోలే. వాటికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? కేవలం శంకుస్థాపనలు చేసేసి పక్కన పెట్టేసి వాటిని ప్రభుత్వ రంగంలో నడిపించేయాలని అంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? అది ఇది అంటూ ఆయన చాలా ఘాటుగా మాట్లాడారు. మరి దీనికి కౌంటర్గా ఇప్పుడు చాలామంది వైసీపీ నాయకులే కాకుండా కొంతమంది పౌర సమాజం నుంచి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఏంటనంటే, మరి 17 మెడికల్ కాలేజీలకు పర్మిషన్ తీసుకొచ్చి వాటిలో చాలా కాలేజీలు పూర్తి చేసిన విషయాన్ని ఇప్పుడు వైసీపీ నాయకులు, అలాగే విద్యార్థి సంఘాలు, ఇంకా యువజన విద్యార్థి విభాగం వాళ్ళైనటువంటి వైసీపీ విభాగం వాళ్ళైనటువంటి వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి చూపిస్తున్నారు కదా, మరి అవన్నీ కనపడట్లేదా అనేటువంటిది కౌంటర్గా అడుగుతున్నారు. అయితే మరి మీరేం చేశారు? అప్పట్లో గోల్డ్ గిల్లుకుంటూ కూర్చున్నారా అని చెప్పేసి, ఇది 2014 నుంచి 19 మధ్యలో మీరు గోల్డ్ గిల్లుకుంటూ కూర్చున్నారా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అంటూ కూడా వైసీపీ నాయకుల నుంచి కౌంటర్ వస్తుంది. అలాగే రాజకీయ పరిశీలకుల నుంచి కూడా కామెంట్ వినిపిస్తుంది. కారణం ఏంటంటే, ఆయనకి చాలా పెద్ద ట్రాక్ రికార్డ్ ఉంది. అక్కడ నెల్లూరు జిల్లా చుట్టుపక్కల ఉన్నటువంటి క్వార్ట్జ్ మైన్స్ ఏవైతే ఉన్నాయో, క్వార్ట్జ్ అనేటువంటిది బంగారం దాంట్లో దొరుకుతుంది అంటారు. అక్కడ లభించే క్వార్ట్జ్ రాయిలో, ఆ రకమైన రాయిలో బంగారం దొరుకుతుందని అంటారు. మరి దాన్ని అక్రమ మైనింగ్ చేసి మీరు గోల్డ్ గిల్లుకున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు గోల్డ్ గిల్లుకున్నారో లేదో అనేటువంటిది ఆయన చేసి చూపించాడు అనేటువంటిది వైసీపీ నాయకుల యొక్క కౌంటర్. ఏంటనంటే, మెడికల్ కాలేజీలకు సంబంధించి ఇప్పుడు మొత్తం అన్ని చోట్లకి వెళ్ళి క్లియర్గా చెప్పారు, వాళ్ళన్నీ చూపించారు. ఏ నిర్మాణ దశలో ఉన్నవి, ఏవి దాదాపుగా పూర్తయినవన్నీ, అసలు రెడీ టు ఫంక్షన్, రెడీ టు అడ్మిషన్స్ అన్నట్టుగా ఉన్న స్టేజ్లో ఇవన్నీ కూడా చూపించారు. ఆ తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని ఆ విలేకరి ఇంకో విషయం కూడా అడిగారు, మరి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావట్లేదు, మరి ప్రతిపక్ష నాయకుడు హోదా మీకు ఇచ్చే ఉద్దేశం లేదా అంటే, ఎలా ఇస్తారు ప్రతిపక్ష నాయకుడు హోదా అంటూ కూడా ఆయన మరోసారి స్వరం పెంచారు. మేము 161 మంది 164 మంది గోల్డ్ గెలుకుంటా కూర్చుంటాం, ఆయన్నే వచ్చి మాట్లాడమనండి. 1984లో 415 కాంగ్రెస్ లోక్సభలో గెలిస్తే, మేము 30 గెలిస్తే సెకండ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ మాది. మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలే. 1994లో 294 సీట్లలో ఓన్లీ 26 సీట్లు వచ్చినాయి. పి జనార్దన్ రెడ్డి అపోజిషన్ లీడర్, బట్ ప్రతిపక్ష హోదా ఇవ్వలే, జస్ట్ ఫ్లోర్ లీడరు. టెక్నికల్గా అయితే అది లేదు అనేటువంటిది చాలామంది మన రాజ్యాంగ నిపుణులు, అలాగే రాజకీయ మేధావులు, పరిశీలకులు చెప్తున్నటువంటి విషయం. ఎందుకంటే ఆ 10% సీట్లు ఉంటేనే ప్రతిపక్ష నాయకుడు హోదా వస్తుంది అనేటువంటిది ఎక్కడా రాజ్యాంగంలో రాసి లేదు అనేటువంటి దాని మీద చాలా పెద్ద చర్చ జరిగింది. అయితే చాలా కన్వీనియంట్గా యాక్చువల్గా అది కోర్టులో కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయాన్ని హైకోర్టులో కూడా వేయటం జరిగింది. హైకోర్టు కూడా అడిగింది అసలు మీ స్టాండ్ ఏంటి అనేటువంటిది. ఎందుకంటే వాస్తవానికి కోర్టులు జోక్యం చేసుకోవు, అసెంబ్లీ స్పీకర్ ఉన్నటువంటి విశేష అధికారాల్లో కోర్టులు జోక్యం చేసుకోవు. కాబట్టి కోర్టులు అడిగాయి అసలు మీ స్టాండ్ ఏంటి చెప్పండి అని. కానీ దానికి ఇప్పటివరకు రిప్లై కూడా లేదు గవర్నమెంట్ నుంచి, అలాగే స్పీకర్ నుంచి.
యాక్చువల్గా అది స్పీకర్ డెసిషన్, అది స్పీకర్ హ్యాస్ టు ఆన్సర్ దట్, కోర్టుకి ఆన్సర్ చేయాలి స్పీకర్. కోర్టు అడిగింది మీదేంటి, మీ స్టాండ్ ఏంటి అని అడిగితే దానికి ఇప్పటివరకు రిప్లై కూడా ఇవ్వలేదు. అంటే చాలా క్లియర్గా ప్రతిపక్ష నాయకుడు హోదా ఇచ్చేటువంటి ఉద్దేశం స్పీకర్కి లేదు. స్పీకర్ అంటే ఎవరో మనకు తెలుసు, గవర్నర్ అంటే ఎవరో తెలుసు, స్పీకర్ అంటే ఎవరో తెలుసు, వాళ్ళు ఎవరి ద్వారా నడిపింపబడతారో కూడా మనకి తెలిసిన విషయం, దాన్ని మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు తాజాగా మరి ఇప్పుడు ఏ భయం లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని నిలదీసేస్తాడు అనే భయం లేనప్పుడు, మీరు చేసినవన్నీ చాలా అద్భుతాలని భయం లేనప్పుడు, మరి ఆయనకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వక్కర్లా, లేదా ప్రతిపక్ష నాయకుడికి ఎంతసేపు మైక్ ఇస్తారో అంతసేపు మైక్ ఇచ్చినా చాలు అని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఇప్పుడు సఫిషియెంట్గా మొన్న మధ్యన ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక విలేకరు ఇదే అడిగాడు, మీరు ఏంటి మరి అటెండ్ అవుతారా అసెంబ్లీకి అంటే. అసెంబ్లీ సమావేశాలలో ఇప్పుడు నేను ఇంతసేపు ప్రెజెంటేషన్ ఇచ్చిన ఇంతసేపు ప్రెజెంటేషన్ నాకు అసెంబ్లీలో కూడా ఈ మాదిరిగా ఇవ్వగలిగితే ప్రజల సమస్యలు బయటికి వస్తాయి, ప్రజల సమస్యలు మనం చెప్పగలుగు. నీకు లేదు 175 మందిలో నువ్వు ఒక ఎమ్మెల్యేవు, నీకు ఇంతే సమయం ఇస్తాం 5 నిమిషాలు అందరితో పాటు, దాంట్లోనే నువ్వు చెప్పాలా అని అంటే ఎవరు చెప్పగలుగుతాడు, ఏమని చెప్పగలుగుతాం. నేను ఇంతసేపు ప్రెజెంటేషన్ ఇస్తే 3 టాపిక్ల మీద మీకు పూర్తి అవగాహన ఇచ్చిన, ఇంతసేపు మీరు నాకు అవకాశం ఇచ్చితే. మరి లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అనే వ్యక్తి మాట్లాడినప్పుడు సమగ్రంగా తాను మాట్లాడే అవకాశము పరిస్థితులు అసెంబ్లీలో స్పీకర్ ఇవ్వాల్సిన ధర్మం స్పీకర్కు ఉంది. ఉన్నది ఒకే ఒక్క పార్టీ ప్రతిపక్ష పార్టీ, కనీసం మల్టిపుల్ పార్టీస్ అన్న అపోజిషన్ లో ఉన్నాయంటే అది లేదు. ఉన్నది ఒకే ఒక్క పార్టీ ప్రతిపక్షం. ఆ పార్టీని కూడా నువ్వు ప్రతిపక్షం అనడంలా, ఆ పార్టీ నువ్వు ప్రతిపక్షం ఎందుకు అనడంలా. ప్రతిపక్షం మనం అన్నాం అనుకో, ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ప్రతిపక్షానికి ఒక నాయకుడు అనేవి ఉంటాడు, ఆటోమేటిక్లీ ప్రతిపక్ష నాయకుడు. ఆటోమేటిక్లీ ప్రతిపక్ష నాయకుడు అయినాడు అని అంటే ఆయనకు నువ్వు సభా అధ్యక్షునితో సమానంగా మైక్ ఇవ్వాల్సి వస్తుంది. అది ఇవ్వడం నీకు ఇష్టం లేదు కాబట్టి అసలు ప్రతిపక్షమే లేదంటున్నావు, అసలు ప్రతిపక్షమే గుర్తింపు ఇవ్వడం అంటున్నావు. అదే చెప్పేది, అంటే బేసికలీ ప్రజల గొంతు వినపడకూడదు, ప్రజల సమస్యలు కనపడకూడదు, ఎవడో చెప్పకూడదు అనే ఉద్దేశంతో అసెంబ్లీ సమావేశాలు నడుపుతా ఉన్నప్పుడు కనీసం ఆ టైంలో మీ ద్వారా అన్న ప్రజలకు ఈ మాదిరిగా అన్ఇంటరప్టెడ్ గా చెప్పగలిగితే, ఈ మాదిరిగా సమయం కేటాయింపుతో చెప్పగలిగితే కనీసం ప్రజలకు జరుగుతా ఉన్న విషయాల మీద అవగాహన. ఇప్పుడు నేను అక్కడ కూర్చోబెట్టి ఆయన దాదాపు 2 గంటల పాటు ఆ రోజు ప్రెస్ మీట్ లో మొత్తం అన్ని వివరంగా చెప్పాడు. ఆయన మెడికల్ కాలేజీల గురించి, వాటి గురించి, అలాగే ఈ రైతుల సమస్యల గురించి, యూరియా యొక్క సమస్య గురించి, ఇవన్నీ కూడా చాలా క్లియర్ గా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చాడు ఆయన లెక్కలతో సైతం. దానికి అట్నుంచి ఏమి కౌంటర్ కూడా లేదు. స్పీకర్ గారు ఏమంటారు, పైగా మీరు వస్తే మీకు ఎమ్మెల్యేగా మీకు అవకాశం ఇస్తానంటే, ఎమ్మెల్యేగా 175 మంది ఎమ్మెల్యేలు దాంట్లో డివైడ్ చేస్తే, ఒక ఎమ్మెల్యేకి డివైడ్ చేస్తే ఎంత వస్తుంది, 2 నిమిషాలు 3 నిమిషాలు వస్తుంది. 2 గంటలు 3 గంటలు మాట్లాడాల్సినటువంటి ప్రజా సమస్యల నేపథ్యంలో కేవలం 2 నిమిషాలు 3 నిమిషాలు అవకాశం ఇస్తే ఒరిగేది ఏంటి అసెంబ్లీలో, అక్కడ మేము ఏం మాట్లాడగలుగుతాం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు రేజ్ చేసినటువంటి పాయింట్. దానికైతే ఇప్పటివరకు స్పీకర్ నుంచి కూడా సమాధానం లేదు, అలాగే కూటమి పార్టీ నుంచి కూడా సమాధానం లేదు. వాళ్ళు ఎంతకాడిగా ఏంటంటే బయట లేవనెత్తుతున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో మీడియా ముఖంగా, వాస్తవానికి ఒకప్పుడు మీడియా అనేటువంటిది లేదు, ఇంత విస్తృతంగా బయట చర్చించే అవకాశం లేదు కాబట్టి అప్పుడు అసెంబ్లీ వేదికగా ఇవన్నీ చర్చించేవారు. అది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రక్రియ, అది దాంట్లో ఏమీ డౌట్ లేదు. కానీ ఇప్పుడు ఇన్ని రకాల ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నప్పుడు, ప్రజా సమస్యల్ని చెప్పడానికి ఇన్ని రకాల మార్గాలు ఉన్నాయి. కూర్చోబెట్టి అసలు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే దానికి మీరు ఆన్సర్ చేయండి. మీకు అతిపెద్ద మీడియా ఉంది కదా, ఆ మీడియాలో కూర్చొని మీరు ఆన్సర్ చేయొచ్చు కదా. కనీసం అది ఆన్సర్ చేయలేక అసెంబ్లీలోకి వస్తే ఏంటంటే మనకి అక్కడ మైకులన్నీ మన దగ్గరే ఉంటాయి కాబట్టి మనం అరిచేసి నానా యాగి చేసేసి ఇదిగో మేము అసెంబ్లీలో నోరు ముయించేసాం, అది చేసాం అని చెప్పుకోవడానికి, కేవలం ఆ జగన్మోహన్ రెడ్డి గారిని అటాక్ చేయడానికి మాత్రమే, కార్నర్ చేయడానికి మాత్రమే కూటమి ప్రయత్నిస్తుంది స్పీకర్ ద్వారా. అంతే తప్ప వాళ్ళకి చిత్తశుద్ధిగా ప్రజా సమస్యల మీద సమాధానాలు చెప్పేటువంటి చిత్తశుద్ధి లేదు అనేటువంటిది ఇప్పుడు రాజకీయ పరిశీలకుల్లో అలాగే ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, మేము మీలాగా గోల్డ్ గిల్లుకోలేదు, మేము చేయవలసినవి అన్నీ కూడా ఆల్రెడీ చేశాము. దాని తాలూకు మాకు సీట్ల పరంగా 11 సీట్లే వచ్చి ఉండొచ్చు, కానీ 40% ఓటింగ్ ఉంది, అది మర్చిపోకండి. 40% అంటే మాటలు కాదు, అసలు సింగిల్ లార్జెస్ట్ పార్టీ అనేటువంటిది వీళ్ళదే చెప్పుకోవాలి ఓటింగ్ శాతంతో చూసుకుంటే. ఇక సరే, రకరకాలుగా ఇప్పుడు ఓట్ స్టోరీలు ఇవన్నీ వీటి గురించి ఆల్రెడీ ప్రస్తావనలు జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా. రాహుల్ గాంధీ గారు దాని మీద పెద్ద బాంబులే పేలుస్తున్నారు. మరి ఆ బాంబులు కూడా త్వరలో ఆంధ్ర రాష్ట్రంలో కూడా పేలబోతున్నాయి అనేటువంటి ఒక సమాచారం కూడా వినిపిస్తోంది. చూడాలి ముందు పరిణామాలు ఎలా ఉంటాయో. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WEITV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.